ఇది ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నారు వీళ్ళెవరో నన్ను చూపి వీళ్ళెవరో కట్ చేసి పెట్టుకున్నారు. మనం తీసుకోకూడదు కదా. ఇది మొత్తం చూడండి, మొత్తం మునగ తోట ఆకుకూరలు దగ్గర పోదాం రండి. ఇవన్నీ టమాటా వేసిరు మొత్తము. అట్నే వా కిందికి రా జరుగు. అక్కడ ఏముంది ఎంత ఈయనుందిరా, అక్కడ మొత్తం ఉంది, నీటి ఉంది రాక. పటాల భైరవి అన్నది కదరా. నా గొంతు చూసి మీరు ఎవరు భయపడకండి, భయంకర. ఇది సన్నగా ఉంది దానురా మిగిలే రాయే. ఓకే ఫ్రెండ్స్ చూడండి, 3 తెంపినాం, ఇంకా 3 తెంపాలి. ఇంకా 3 ఆరేనా? 8 పైన ఒకటి ఉంది, అది తెంపరాదా? దాడ ఉన్నాయి కదా. ఇదే కదా బాగుందా? బాగుందిలా. 4 రండి, ఇంకా రండి. మా ఫ్రెండ్ ఎట్లా తీసుకున్నా ఈరోజు వీడియో. ఇక్కడ బాగున్నాయి కదా దేవి, చూడు చూడు. ఇట్లా ఫ్రెండ్స్ చూడండి, ఎన్ని మునక్కాయలు మీకు తోట చూపిస్తాను కానీ ఈరోజు చూపించేసిన. కనీసం తెంపవా అవి? ఇది తెంపవా? చూడు తెంపు. తెంపున్నా 5 ఇక్కడ ఇవి చూడు, అవి చిన్నగా ఉన్నాయి. తెంపుతా 5 6 కొమ్మ ఇరుగుతుంది, అది ఆల్రెడీ ఇరుకొని ఉంది. మనం ఏం చేయలేదండి. చొలకాయ తోట కదా అది. ఇదిగో చోలకాయ తోట, బెండకాయ తోట 2 ఉన్నాయి. ఇదిగోండి చోలకాయ చెట్టు. అవును పా, వాళ్ళు ఇక్కడ వస్తున్నారు. ఆకుకూరలు ఏమన్నా బెండకాయలు తోట ఉంది, చూపిస్తారు. ఇక్కడ బుడంకాయ చూపు కాదు, అది పొడుగు చోలకాయ. మనం ఈరోజు ఫ్రెండ్స్ చూడు, చోలకాయ తోట, చోలకాయ అని చేస్తాను నీటికని. చూడండి ఫ్రెండ్స్, నన్ను తిడుతుంది మా రోజు కదా. పువ్వుగా చూపించాల్సింది బెండకాయ పువ్వు, అది బెండకాయ పువ్వు. ఇది బెండకాయ పువ్వు, బెండకాయ మొక్క, కాసిన బెండకాయ. పద ఓకే. బెండకాయలు తెంపిన ఆంటీ. కవర్ పట్టుకోమ్మాయి. పట్టుకుంటుంది. అవును, వారం అయినా ఏం కావస్తుందండి, వేసుకోండి కేజీ. అంటే మేము వస్తాం లేదండి ఇప్పుడు ఇంటికనే. చోలకాయ తీసుకోవద్దా? మళ్ళీ వస్తాంలే, మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తాము. ఎప్పుడో వెళ్తాయి అవి. అంతేనా? ఒకటే చెట్టు ఉంది, అది నిన్న దేవులాడంగా లేదు. నా వాళ్ళు వస్తామని తెంపి పెట్టింది చోలకాయ. వీళ్ళు వాళ్ళు వస్తామని చెప్తే తెంపి పెడతారా? కవర్ పట్టుకో. 1/2 కిలో 40 ఆంటీ. 40 అది ఎంత? ఇప్పుడే నేను 40 ఆంటీ. కొద్దిగా మారు వేపించుకోకపోతే అసలు ప్రశాంతంగా ఉండదు. ఎంత మా ఇప్పుడు? బెండకాయలు 1/2 కిలో 25. 20 అంటే 50 చెప్పలే ఆంటీ. 50 చెప్పిందా స్వాతి? గూగుల్ పే ఎట్లా చేయాలి? డబ్బులు 50 ఉన్నాయి. ఎంత అవుతాయి? గూగుల్ పే చేస్తాను. బెండకాయలు చోలకాయలు తీసుకున్నాం, మునక్కాయ తీసుకున్నాం. ఇంకా ఇంటికి ప్రయాణం అవుతున్నాం. వర్షం పెట్టట్టుంది. ఒక్కసారి మేఘాలు చూపి స్వాతి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు డే 2 అనమాట. వాకింగ్కి వచ్చింది మేము. ఈరోజు నేను మీకు మునక్కాయ తోట చూపిస్తానన్నాను కదండి. ఇంకా మునక్కాయ తోట చూపించి అక్కడ ఇంకా కూరగాయలు కూడా ఉన్నాయి, ఆకుకూరలు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిద్దామని చెప్పేసి అయితే ఈ వ్లాగ్ అనమాట. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా ఏమంటారు, చాలా ఫన్నీగా ఉంటుంది. మా ఫ్రెండ్ పాడిన పాటలు, అది నన్ను తిట్టడము, నేను భయపడ్డము, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి అనమాట. ఫుల్ వర్షం పడుతుంది, పైన కూడా ఫుల్ క్లైమేట్ కూడా మొత్తం కూల్గా ఉంది. అయినా కానీ మేము ఈరోజు ఎట్లయినా సరే వాకింగ్ రావాలని అయితే వచ్చేసినాం. లాస్ట్కి అయితే తడిసినామండి. ఇంకా దానికి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికైతే మునగ తోటకైతే వచ్చేసినామండి. మా ఇంటి దగ్గర నుంచి మునగ తోటకి ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువనే ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు ఏంటంటే బంతినార పెట్టారు, తర్వాత కనకాంబరం నార అనమాట. అదంతా కనకాంబరం తోట పెట్టిర్రు. ఇప్పుడు మనం పోతున్నది మాత్రం మునగ తోట దగ్గరికి అయితే అనమాట. దగ్గర వచ్చినా చూడండి, ఆల్రెడీ చెట్లు కూడా కనిపిస్తున్నాయి. మునగ తోట
చెట్లు. అసలు చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది ఫ్రెండ్స్. అస్సలు మీరు అయితే ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్గా చూసి నా వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. అసలు మేము మా ఫ్రెండ్ ఇద్దరు తిట్టుకున్న తిట్లు, తర్వాత ఒక రకం కొత్త రకం ఒక పురుగు చూసాము. ఆ పురుగు కూడా నత్త కనిపించింది. ఆ నత్త కూడా మీరు చూడొచ్చు. తర్వాత మునక్కాయలు, సన్న మునక్కాయల, పొడుగు మునక్కాయలు అన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపించేస్తాను. మేము ఎంతకు తీసుకున్నాము ఏంది అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలిసిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం కంప్లీట్గా వీడియో అయితే మొత్తం చూడండి. చాలా చాలా ఫన్నీగా ఉంటుంది. ఓకేనా అండి, చూడండి మొత్తం వీడియో. మునగ తోటలు మొత్తం గట్లల్లో మ్యావ్. ఇట్లా లోపలికి ఇట్లావా ఇట్లావా ఫ్రెండ్స్, మీకు అందరు చూపించిన కదా నేను మునక్కాయ తోట చూపిస్తానని. ఒకసారి మొత్తం ఈ సరౌండింగ్స్ మొత్తం చూడండి. మునక్కాయ తోట మొత్తం ఇది ఒకసారి చూడండి. బయటకి పైకి బయట ఇక్కడ చూడండి, కనిపిస్తున్నాయి మునక్కాయలు బాగా. ఇవన్నీ మునగ తోటలే చూడండి, మొత్తం మునక్కాయ తోటనే. రండి. చెట్టు పడిపోయింది కానీ దీనికి కూడా ఎన్ని మునక్కాయలు ఉన్నాయో చూపిస్తాడు. చెట్టు అయితే పడిపోయింది వర్షానికి. అమ్మా ఏడున్నావమ్మా, ఎక్కువ పాములు వస్తే మనం చూసి పాములు పారిపోతాయి. పాలు మనం చూడకొస్తాయి. ఏడమ్మా ఆడున్నావు? మేమైతే నడుచుకుంటూ అయితే మునక్కాయల తోట ఓనర్ దగ్గరికి అయితే పోతున్నామండి. అయితే రేటు మాట్లాడదామని చెప్పేసి వెళ్తున్నాము. ఆమె మాత్రం ఆయనకు బయట మార్కెట్లో ఎంత ఉందో అదే రేటు చెప్పింది. తీసుకోవాలా వద్దమ్మా అని చెప్పేసి అడిగేసరికి ఇంకా ఎన్ని కావాలి చెప్పండి అంటే, మాకు ఒక 10 కావాలి, ఎట్లా ఇస్తారు చెప్పండి అని అడిగితే, ఇంకా ఆమె కట్ట వచ్చేసి కట్టలో 3 ఉంటాయండి, ఒక కట్ట 25 రూపాయలు లాగా చెప్పింది. 25 రూపాయలు కాదులేమ్మా, 50 రూపాయలకి మాకు 10 కావాలి అని అంటే, ఇంకా ఆమె 50 రూపాయలకి 12 కాయలు అయితే ఇచ్చిందండి. వర్తా కాదనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయినా చాలా చాలా ఉన్నాయన్నమాట మునక్కాయలు. వీళ్ళు అప్పుడే ఏమంటారు మార్కెట్ కోసం అని చెప్పేసి కట్ చేస్తున్నారు. ఇంకా మేమైతే బేరం అయితే ఆడేసి మొత్తానికి 50 రూపాయలకి 12 మునక్కాయలు అయితే తీసుకుని వచ్చేసాము. ఇప్పుడు మేము తెంపుతాం చూడండి. అంటే ఎక్కువ కాదు, జస్ట్ ఒక 8 తెంపుకుంటున్నాం. మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి కాబట్టి ఇది తెంపు. ఏది ఇది ఈడనే ఇదే సన్నగా ఇంకా తెంపు. సన్నగా ఉందే. అవునే ఇట్లా ఇంకా సన్నగా ఉంది. ఆడ ముందు బాగున్నాయి ఇట్లా ఇడు లేదా. ఇది తీసుకున్నా తెంపునా తెంపు. లాస్ట్ టైం ఇట్లా లేకుండే భలే పొడుగుండే, అంటే మందంగా ఉండేది. అవును లావుండే. ఒకటి వద్దు, ఆల్రెడీ కాపు ఆడన్నా చూసా. ఇది తెంపరాదా? ఇది సన్నగా ఉంది. దానురా నీకు తెలియదు రాయే. ఓకే చిన్నగా ఉంది. ఇది తెంపవా? ఇది తెంపనా? ఇది బాగుందండి. అవి దగ్గర పోయేసరికల్లా అంతే అనిపిస్తుంది. స్టాండర్డ్గా ఉన్నాయి, గట్టిగున్నాయి. ఇంత ఇది తెంపుతా, నన్ను చూపిస్తాక. ఫ్రెండ్స్ చూడండి, 3 తెంపినాం, ఇంకా 3 తెంపాలి. ఇంకా 3 6 8 పైన ఒకటి ఉంది, అది తెంపరాదా? దాడ ఉన్నాయి కదా. ఇదే కదా, ఇదే కదా. బాగుందా? బాగుందిలా. 4 రండి, ఇంకా రండి. మా ఫ్రెండ్ ఎట్లా తీసుకున్నా ఈరోజు వీడియో. ఇక్కడ బాగున్నాయి కదా దేవి, చూడు చూడు. ఫ్రెండ్స్ చూడండి ఎన్ని మునక్కాయలు. మీకు తోట చూపిస్తాను కానీ ఈరోజు చూపించేసిన. కనీసం తెంపవా? అవి ఇది తెంపవా? గట్టుకునేలే. తెంపు. తెంపునా? చూడు తెంపు. తెంపునా? 5 ఇక్కడ ఇవి చూడు, అవి చిన్నగా ఉన్నాయి. తెంపుతా. 5 6 తీస్తుండే ఆడ. సన్నగా ఉండే సార్, సన్నగా ఉండే. కొమ్మ ఇరుగుతుంది, అది ఆల్రెడీ ఇరుకొని ఉంది. మనం ఏం చేయలేదండి. దా ఇటు ఇట్లా పోందా, ఇట్లా వెళ్ళిపోందా.
ఇంకా మొత్తానికైతే మేము మునక్కాయలు కోసుకొని దిగ్విజయంగా అయితే బయటకైతే వెళ్ళిపోతున్నామండి వేరే దారి నుంచి. బయటకెళ్ళు. పద. ఫ్రెండ్స్ చూసారా ఎట్లా ఉంది ఒకసారి వీడియో మొత్తం. ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది కదా. ఇదంతా అదేనండి మొత్తం మునగతోటనే మునక్కాయ తోట. నత్తలు సతి నత్తలు నత్తలు షార్దిద్దామా? ఇట్లానే చూపి నత్తలు నత్తలు. ఫ్రెండ్స్ నత్తలు చూడండి పట్టుకుంటే ముడుచుకోపోతుంది చూడండి. చూడండి కొంచెం ఇట్లా పెట్టు ముడుచుకోపోయిందా? ఇప్పుడు ఇది చూడ దగ్గర పెట్టు. ఉండండి ఎట్లా ముడుచుకుపోయింది. దాదా మేము చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం వాటితో. అయితే గవ్వనత్తులతో ఎక్కువ మేము తీసుకున్న మునక్కాయలు ఓహో అనుకుంటా పాట పాడుకుంటూ అయితే పోతున్నాము. మస్తు ఫన్నీగా మస్తు ఎంజాయ్ చేస్తామండి నేను మా ఫ్రెండ్ ఇద్దరం అయితే ఉంటే. అసలు మా ఏమంటారు ఎంజాయ్మెంట్కి హద్దే ఉండదు. ఇది ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నారు వీళ్ళెవరో నన్ను చూపి వీళ్ళెవరో కట్ చేసి పెట్టుకున్నారు. మనం తీసుకోకూడదు కదా. ఇది మొత్తం చూడండి మొత్తం మునగ తోట ఆకుకూరలు దగ్గర పోదాం రండి. ఇవన్నీ టమాటా వేసిరు మొత్తము. అట్నే వా కిందికి వా తొందరగా. మనం ఇవి తీసుకున్నాక ఎంతసేపు అయినా పోయితే ఈ లెక్కలో మనం మూడింటికి వాళ్ళేమో. ఇటువే వాక్క నేను పోతాను రా ముందర. ఇట్లా నేను ముందర పోతాను రా. జరుగు. ఎప్పుడన్నా పోతే మనకి 2 కుక్కలు తిరుగుతున్నాయి చూసినావా. సహజమే చిరాడింబక పటాల భైరవి అన్నది కదరా. నా గొంతు చూసి మీరు ఎవరు భయపడకండి. భయంకర చోలకాయ తోట కదా అది. అదిగో చోలకాయ తోట బెండకాయ తోట 2 ఉన్నాయి. ఇదిగోండి చోలకాయ చెట్టు. అవును పా వాళ్ళు ఇక్కడ వస్తున్నారు. ఆకుకూరలు ఏమన్నా బెండకాయలు తోట ఉంది చూపిస్తారు. ఇక్కడ బుడంకాయ చూడు. వెరీ ఇస్ బుడంకాయ వెరీ కిరదోసకాయ అది. అమ్మా ఏంటో మొత్తుకుంటా పో. ఏమో ఏమంటే పోతాయి పక్కన పోతాయి. ఓ ఆకుకూరలకి ఎక్కడ వాలి యాడా? మరి బెండకాయలు ఇస్తారా? బెండకాయలు ఇస్తారా? ఎట్లా కేజీ 50. ఎట్లాకా స్వాతి ఉండేది 50. స్వాతి అట్లా తీయద్దు కట్ చేసి. అమ్మ బెండకాయలు వేసుకుందాం. ఆయన చోలకాయ మళ్ళీ వేస్తుందో ఏమంటారు. సరే బెండకాయ ఈయన వేసావా ఏడేసావా? కవర్ ఏం తెచ్చుకోవాలి. కవర్ లేవు తల్లి. కవర్లు లేకపోతే మేము తీసుకోపోలేమమ్మా. మొత్తం చూపిస్తా. అర్ధ కిలోనా ఒక్కరికేనా? ఒకదానికే. ఎందుకంటే నేను ఈరోజు చేసిన చోలకాయ తెచ్చిన. బీరకాయ ఉంది నా దగ్గర. బెండకాయ నేను కూడా చేసిన ఈరోజు. వేసుకోండి ఏం కాదు. మళ్ళీ రోజు వస్తూ ఉంటాం కదా. ఫ్రై చేస్తే అయిపోతుంది. వంకాయలు లేవా? వంకాయలు అమ్మ ఏమేమి తోట చెప్పండి అమ్మా. ఊక ఏంటి చోలకాయ బెండకాయలు అక్క తొందరగా తొందరలేండమ్మా. కాదు పొడుగు చోలకాయ. ఫ్రెండ్స్ చూడు చోలకాయ తోట. చోలకాయ నన్ను కవర్ చేస్తా ఉండు. ఇప్పుడే కావాలని చేస్తాను అన్నిటికని. చూడండి ఫ్రెండ్స్ నన్ను తిడుతుంది మా రోజు కదా. పువ్వుగా చూపించాల్సింది బెండకాయ పువ్వు. అది బెండకాయ పువ్వు. ఇది బెండకాయ పువ్వు. బెండకాయ మొక్క కాసిన బెండకాయ. పద ఓకే. బెండకాయలు తెంపిన ఆంటీ. కవర్ పట్టుకో అమ్మాయి. అవును వారం అయినా ఏం కావస్తుందండి. వేసుకోండి కేజీ. చోలకాయ అంటే మీ వస్తాం నేనండి ఇప్పుడు. అందుకనే చోలకాయ చోలకాయ తీసుకుంటా.
పెద్ద చోలకాయ ఎత్తునా చిన్నది ఎత్తునా ఇంకా ఆంటీ వచ్చేవారు టైం పడుతుంది మేము పోతాం. వేస్తా పట్టు. వేస్తుందా ఏంటి మీరు వేస్తా అక్క చిట్టి చోలక వేసుకుంటే చెప్పక తొందర చిట్టి చోలకాయ వేస్తాను, చిట్టి చోలకాయ బీరకాయలు వద్దా వద్దులే డబ్బులు ఎక్కువ తెచ్చుకోలేదు, లేకుంటే ఫస్టే తెలిసింటే సంచి పట్టుకొచ్చుంటుంది మేము కూడా. బీరకాయలు నేత వాళ్ళు తీసుకోవద్దా మళ్ళీ వస్తాంలే, మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తాము. ఏమో ఎప్పుడో వెళ్తాయి అవి. అంతేనా? ఒకటే చెట్టు ఉంది, అది నిన్న దేవులాడంగా లేవు. నా వాళ్ళు వస్తామని తెంపి పెట్టింది చోలకాయ. వీళ్ళు వేరే వాళ్ళు వస్తామని వాళ్ళు చోలకాయ చెప్తే తెంపి పెడతారా? కవర్ పెట్టుకో. అర్ధ కిలో 40 ఆంటీ. అవునమ్మా. 40. అది ఎంత? ఇప్పుడే వేస్తుందేమో కానీ నేను 40 ఆంటీగా కొద్దిగా కొద్దిగా వేస్తా. మారుగా వేపించుకోకపోతే అసలు ప్రశాంతంగా ఉండదు. ఎంత మా ఇప్పుడు? బెండకాయలు అర్ధ కిలో 25. 25. 20 అంటే లే 50 చెప్పలే ఆంటీ. 50 చెప్పిందా స్వాతి? గూగుల్ పే ఎట్లా చేయాలి? డబ్బులు 50 ఉన్నాయి. ఎంత అవుతాయి? గూగుల్ పే చేస్తాను. ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు నా వ్లాగు. ఇక్కడేమో చోలకాయలు బెండకాయలు తీసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ మునక్కాయ తీసుకుంది, మా దోస్తు మునక్కాయ తీసుకుంది, మా ఫ్రెండ్ ఏమో మునక్కాయ తీసుకుంది. దీంట్లోనేమో చూపి ఇదిగోండి చోలకాయ బెండకాయ పట్టుకో. ఇదిగో మునక్కాయలు తీసుకున్నాము. ఇక్కడ సైడ్ వస్తే మొత్తం ఫ్రెష్ చిట్టి చోలకాయ తీసుకున్నాం, బెండకాయ తర్వాత బెండకాయలు తీసుకున్నాం. మా దోస్తుకి నేను 100 రూపాయలు బాకీ. అబ్బా 100 రూపాయలా? ఇది మొత్తం చోలకాయ బెండకాయ తోట అనమాట. ఒకసారి ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్కి పూల పిచ్చి ఇక్కడ అని చూపి. ఇది మొత్తం బెండకాయ చోలకాయ తోట, మునక్కాయ తోట చూసిరు కదా. మొత్తం చూడండి, మనకి ఏం కావాలన్నా కానీ తక్కువ రేట్కి వస్తుంది అనమాట. బెండకాయలు చోలకాయలు తీసుకున్నాం, మునక్కాయ తీసుకున్నాం. మేము ఇంటికి ప్రయాణం అవుతున్నాం. వర్షం పెట్టేట్టుంది. ఒక్కసారి మేఘాలు చూపిస్తుంది చూడండి, యాదో పెడతలేదు ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.